തദ്ദേശ ഭരണകൂടങ്ങളും ശ്രമിച്ചു വരുന്നു. അച്ചു വേഗം ചായ കൊടുക്കൂ. ഒരു സാംസ്കാരിക ടൂറിസ്റ്റ് കേന്ദ്രമാണ് എടക്കൽ ഗുഹയും സാംസ്കാരിക മ്യൂസിയവും. ഏറ്റവും മികച്ച ഹാൻഡ് ക്രാഫ്റ്റഡ് പുത്താമ്പുള്ളി വേറുകൾക്ക് ഓണപ്പുടവ.com ഞങ്ങളുടെ വെബ്സൈറ്റ് സന്ദർശിക്കൂ, ഓർഡർ ചെയ്യൂ. ഞങ്ങളത് നിങ്ങളുടെ വീട്ടുപടിക്കൽ എത്തിക്കാം. ഓൺലൈൻ ഓർഡർ ചെയ്യൂ. ఇంటి ముంగట పిల్లి చచ్చిపడింది. ఏదో కీడైతుందని గుబులవుతుంది. చిన్న చిన్న ఆటలు గుబులు పడితే ఎట్లా? నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నమ్మలంగా ఇంటికి పో. నేను గంట సేపట్లో వస్తా. కొమరే చేటా കുമരി, ഇനി മുതൽ എൻ്റെ അടുത്ത് നിന്ന് പാല് മേടിച്ചോ. ഈ പാക്കറ്റ് പാൽ നിർത്തിവെയ്. ഞാനൊരു പശുവിനെ മേടിച്ചിട്ടുണ്ട്. ఆవు కొన్నావా? మంచిదేగా. ఆవంటే అమ్మ లెక్క. మంచిగా చూసుకో. ఇందుకు పేరేం పెట్టినావు? లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ఏంది వాళ్ళజా గింత పొద్దుగాల వచ్చినావు? ఆశలే నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెప్పు. సరే. గది సరే కానీ ఇంత పొద్దుగాల నువ్వేడికల్లో వస్తున్నావు? నిన్న పున్నమి కదా, బావున్నప్పుడు పున్నంకే గా కొండ మీద ఇంటదానికి తీసిపోతుండేగా, గందుకే ఆడుంటే బావుతో ఉన్నట్టుంటదని ఆడికెళ్ళే వస్తున్నా. అవు ఒక్కదానిపై ఎందుకు పోయినావు? ఎవరన్నా తోడు తీసుకోబోరాదు? ఒంటరిగా ఎందుకు చెల్లే? అప్పుడు అంటే ఆడుంటుండే. అవు మాలేసినావుగా, అంత మంచిగా అవుతుందా? ఏం మంచోడే ఏందో. మందు మాంతనే కానీ ఇంటికి వచ్చేది లేదని చెప్పిపోయింది రాముల. ఒకసారి నా వలన అందరి ముందు ఇజ్జత్ పోయింది ఆ తల్లిది. మళ్ళా గట్లని తప్పు జరగద్దనే గీ మాలేసిన. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? నేనెంత చెప్పాను అనుకుండా గా రాముల ఊరుకు పోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచి లేదని చెప్పి పైసల కోసం నా పానం తీస్తుంది. నా బతికే గంతంత మాత్రం ఉందేడా. గా పైసలు అడిగెళ్తావాలే ఏం అర్థమైతలే. జర మనసు మంచిగా అయితేనే ఇట్లొచ్చిన. పైసలు లేకుంటే ఏ పని నడవదేడా. ఆఖరికి పానాలేనా. నేను ఇప్పుడే వస్తాగు.